తెలంగాణ స్ట్రీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కమలేష్ రెడ్డి గారికి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా మహిళా సంఘాలు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సో మీ అందరికీ తెలిసిందే, మన ప్రభుత్వము మహిళా సంఘాలకి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా మహిళలకు సంబంధించిన 4 ప్రోగ్రామ్స్, బ్యాంక్ లింకేజీ, లోన్ బీమా, ప్రమాద బీమా, వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ అనేది కాన్స్టిట్యున్సీ వారిగా ప్రారంభించడం జరిగింది. సో మొదటిగా రూరల్ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాం. తర్వాత ఈ వారం లోపల మిగతా అన్ని కాన్స్టిట్యున్సీ లోపల కూడా కాన్స్టిట్యున్సీ వైజ్ ప్రోగ్రాం పెట్టి ప్రతి నియోజకవర్గం లోపల కూడా 21 గ్రూపులు అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. లోన్ బీమా, ప్రమాద బీమా అనేది కొత్తగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించడం జరిగింది. సో ఇంతకుముందు మహిళా సంఘాలకు సంబంధించి ఎవరైనా సభ్యులు నార్మల్గా సహజ మరణం చెందిన లేదంటే ప్రమాదవశాత్తు మరణం చెందిన వాళ్ళ కుటుంబము ఇబ్బందులకు లోనయ్యేది. అదేవిధంగా ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఆ గ్రూప్ కూడా డిఫాల్ట్ అయ్యేది. సో దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకుండా పోయింది. సో అందుకనే ప్రభుత్వము వాళ్ళకు సంబంధించిన ఏదైనా లోన్ ఉంటే ఆ సంఘానికి సంబంధించి ప్రభుత్వమే పే చేస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబం కూడా నష్టపోకుండా, అంటే సంఘమే కాదు కుటుంబం కూడా నష్టపోకుండా ఉండేందుకు ఆ కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు కూడా బీమా సౌకర్యం కల్పించింది. దీనివల్ల ఎవరు కూడా కుటుంబం కానీ సంఘం కానీ నష్టపోకుండా ఉండేందుకు అందులో భాగంగా ఈరోజు లోన్ బీమాలో 45 లక్షలు, ప్రమాద బీమా 3 సభ్యులకు 30 లక్షల రూపాయలు కూడా అందజేయడం జరిగింది. సో వడ్డీ లేని రుణాల కింద మనము 5.9 కోట్లు ఇవాళ రిలీజ్ చేస్తున్నాము. మొత్తం ఈ 4 స్కీమ్స్ లోపల కాన్స్టిట్యున్సీగా 27 కోట్ల 89 లక్షలు రిలీజ్ చేస్తున్నాం. ఈ వారం రోజుల లోపల అన్ని కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రాం పెట్టి ఈ 4 స్కీమ్స్ లోపల 466 కోట్ల రూపాయలు అనేది మన మహిళా సంఘాలకి అన్ని రూపాయల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పటికే మీరు అందరూ చూసిన మహిళా సంఘాలు ఇది సెలబ్రేషన్ అనేది 4 స్కీమ్స్ సంబంధించి, కానీ ఇవి 4 కాకుండా మనకు పెద్ద లిస్టు మహిళా సంఘాలకి బలోపేతం చేసేందుకు దాదాపు 16 కేటగిరీలలో కూడా డిఫరెంట్ స్కీమ్స్ లోపల వాళ్ళకి ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటే ఆర్థికంగా నిలదొక్కునేందుకు డిఫరెంట్ స్కీమ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం వెసులుబాటు కనిపిస్తుంది. మహిళా క్యాంటీన్ రోజు మేము కలెక్టరేట్ చూస్తూ ఉంటాం. అందరికి మహిళా క్యాంటీన్ మీరే ఆర్గనైజ్ చేసుకునేటట్టు, బస్సెస్ మీరే ఆర్గనైజ్ చేసుకునేటట్టు, పెట్రోల్ బంక్స్ కానీ మనకి సోలార్ పవర్ యూనిట్ కూడా స్టార్ట్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, మీరే సోలార్ పవర్ను జనరేట్ చేయడం లోపల ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ప్రభుత్వానికి అమ్మాలి. అది మనకి రూరల్ కాన్స్టిట్యున్సీ లోపల స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా, ఇందిరమ్మ ఇండ్లు మహిళలకే ఇస్తున్నాము. సో వాళ్ళందరికీ వాళ్ళు కట్టుకునేందుకు 5 లక్షలు ఇవ్వడంతో పాటు సంఘాల నుండి కూడా లోన్ ఇప్పించడం జరుగుతుంది. మనకి 1 లక్ష రూపాయలు ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసుకుంటే 1 లక్ష ఖర్చు పెట్టగానే 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ నుండి బేస్మెంట్ లెవెల్ కాగానే పడతాయి. కానీ మొదటి 1 లక్ష కూడా కష్టమవుతుందని చెప్పి మహిళా సంఘాల్లో లేని వారికి సంఘాల్లో జాయిన్ చేయించడంతో పాటు అవసరం ఉన్న అందరూ కూడా లోన్ ఇస్తూ అన్ని స్కీమ్స్ లోపల ఒక మహిళా సంఘం అనే బేసిస్ ఒక సెంటర్గా చేసుకొని అన్ని స్కీమ్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీంతో మన జిల్లాలో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ రాష్ట్రమంతా కానీ మహిళా సంఘాలు చాలా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. సో మీరందరూ కూడా ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఆర్థికంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎందుకైతే మనం ప్రమోట్ చేస్తున్నామో దాన్ని మీరు ఉపయోగించుకొని ఆర్థికంగా డెవలప్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.